ఎవరిని ఎవ్వరు ఏంట్రా ఒంటి మీద వేసుకోకుండా పడుకున్నా? సమ్మర్ కదరా, సమ్మగా ఉంటదని. అందుకేనా రాత్రి అంతా గతుకుల రోడ్డును వాటేసుకొని పడుకున్నట్టుంది. నిన్నటికంటే ఇలా నువ్వు మస్తుగా పడుకున్నావు తెలిసినా? నేను పడుకోవాలా, నీ స్మెల్ కు సురో తప్పి పడిపోయా. అదేంటి పడుకునే ముందు గూట్లో ఉన్న యాక్స్ కొట్టుకుని పడుకున్నానే? అది యాక్స్ కాదురా, ఎలుకల మందు. ఆపు, బర్రె భరతనాట్యం చేసినట్టుంది. బట్టలు ఉతుకుతున్నా, ఇప్పుడు నీ కూడా ఉతుకుతా. వెళ్తే బాగోదేమోరా, బాగా లేట్ నైట్ అయింది. సరే చీకటిగా ఉంది, లైట్ అయ్యిరా. అదే నా సెల్లు లైట్ వేస్తావు. ఒరే నాకు కూడా కొంచెం చూపించరా. నేనేమన్నా మళ్ళీ వీడియోలు చూస్తున్నానా? నీకు చూపించకుండా నేను ఒక్కనే చూడడానికి. నా లవర్ కనిపించిందిరా. ఏది ఇదే నీ లవరు? నయనతారా అన్నావు, ఈ అమ్మిది సితారా హోటల్ మొత్తం నేను ఎలా ఉంది? ఏంటి నోరు లేస్తుంది? నోరు తెరిస్తే నోరు లేవక నాగార్జున సాగర్ డోర్ లేస్తుందా అండి? ఎవరిది? ఉరేసుకుంటే చచ్చిపోతావా? అబ్బాయి లేదు, చెంచలు కూడా జైలుకు పోతామే. ఏమన్నా చచ్చిపోక ఎక్కడికి పోతాం? ఏం చేస్తున్నారండి? పానీపూరి చేస్తున్నారా? పార్సిల్ కట్టమంటావా, ఇక్కడే తింటావా? ఏమండి, అయినా నా మీద మీకు ప్రేమ లేదు. ప్రేమ లేకుండా ఇది ఎక్కడి నుంచి పుట్టింది? గూగుల్లోంచి డౌన్లోడ్ చేసావా? పెళ్లివారిల్లా? అబ్బాయి లేదు, ప్రభాసిలు లోపలికి కృష్ణరాజు గారు వెయిట్ చేస్తున్నారు. వెళ్ళు. మేము లోపలికి వెళ్ళిపోతాం. యాడికి ఈ టైంలో పందితో? ఇది పంది కాదు, కుక్క. నేను అడిగింది కూడా కుక్కనే లేపో. పాడు కుక్క. దాన్ని ఎందుకు కొడతావు? ఇది లూజ్ అయిపోయి బయటికి వెళ్ళిపోతుందండి. అందుకు 3 ముళ్ళు నాలాగే కదలకుండా పడి ఉంటది. పేరున్న బ్యాంకు ప్రకటన. వీళ్ళు వాచ్మెన్ కావాలని ప్రకటిస్తారు. వాచ్మెన్ లేడని తెలుసుకుని దొంగలు మొత్తం దోచుకుంటారు. ఈ డ్రెస్ లో నేను ఎలాగున్నాను? మట్టితో కప్పేయాల్సిన వయసును డ్రెస్ తో కప్పేసావు తెలుసా? ఏంటి నిద్రపోతున్నావా? లేదు, నేపాల్ పోతున్నారా? లిఫ్ట్ కావాలా? ఇది మా ఆవిడ. నమస్కారం అమ్మా. అది మా ఆవిడ ఏంటి తెలుసా? ఈ రోజు పని నిన్ననే చేస్తుంది, అంత యాక్టివ్. భోజనం బాగుందండి. అది కూడా నిన్న చేసింది. అదే ఆటోలో వచ్చిన మూలని ఏంటో ఫేస్ అంతా దుమ్ము పడింది. నా ఫేస్ మీద మాత్రం పౌడర్ పడిందే, నాకు దుమ్మే పడింది. ఏంటి పెళ్లి కొడుకా? లేదు, వాళ్ళ అమ్మ కొడుకు. సర్లే గాని కాలు కొడుకోనికి నీళ్ళిమ్మంటారా? ఎందుకు యాసిడ్ ఎవరా? కాలిపోయిన తర్వాత కూర్చొని బర్ణాలు రాదురు గాని. గోపికమ్మన్నారు, పెద్ద గొబ్బెమ్మని తెచ్చారు. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానండి. మా అమ్మాయి దించిన తల ఎత్తదండి. ఏం మెడ నొప్పా? పెళ్ళయ్యాక భర్తలు మాత్రమే సర్దుకుపోతారు, ఎందుకండి? మేము సర్దుకుపోతే మీరు బట్టలు సర్దుకుపోతారు. అందుకు లోపలికి రావచ్చా? ఎందుకు? ఆ తలుపులకు మేకులు కొట్టేసే ఒక 90 రూపాయలు ఇస్తారు. కూర్చో. ఎందుకండి అంత బీపీ తెచ్చుకుంటారు? బీపీ వస్తే బీపీ తెచ్చుకోక బియ్యం తెచ్చుకుంటారా అండి? ఏం మాట్లాడుతున్నాడు అండి? మీ ఆవిడలో శ్రీదేవి కనపడుతుంది. దీంట్లో నీకు శ్రీదేవి కనపడిందా? శ్రీదేవి అంటే అతిలోక సుందరి. ఇది పెళ్లిళ్ళకేసే పందిరి అంత ఉంది. ఈ రోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నాకేం చెప్పాలో అర్థం కావడం లేదండి. నువ్వు కూడా నాలాగా ఒక అబద్ధం చెప్పవే, తప్పే ఉంది. ఏంటి అడిగారు? ఏంటి ఎయిర్పోర్ట్ కి వచ్చారా? కళ్ళు ఎవడైనా మింగాడా? మింగాడా అంటే నువ్వు అనుకున్నదే అలా అనకూడదని ఇలా అన్నా. మీరెవరండి? వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలండి. ఆ బాబు గురించి మాత్రం నన్ను అడగండి ప్లీజ్. మాస్టారు డైరెక్ట్ గా ప్యారిస్ వెళ్ళిపోతావా అండి? అబ్బాయి లేదురా, మధ్యలో సూర్యాపేట దగ్గర దిగి సిగరెట్ దగ్గర మళ్ళీ ఎక్కుతాం. ఏమండి రచ్చురావండి? ఏంటి ఏదో రాజమౌళి అన్నట్టు బిల్డప్ ఇచ్చావు? రచ్చరవే కదా. ఏమండి కట్టప్పనే బాహుబలి ఎందుకు చనిపోయిన టాపిక్ అంటే రచ్చరవి మేధావా కాదా అనే టాపిక్ మీద ఎందుకు నడుస్తుందండి. కుందరు బొమ్మ తెగురు పట్టిన దిమ్మలాగా ఉంటది. ఇది కుందన బొమ్మేట్రా? హలో, నా కళ్ళతో చూడు బాబాయ్. నీ కళ్ళు అప్పారావు లేడీ గెటప్లో ఉన్నా కూడా కామంతో చూసే కళ్ళు నెయ్యి. అమ్మా ఒక్కసారి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి మాట్లాడిచ్చమ్మా. బాబు ఏడవాడు? ఏమండి నాకు ఒక డ్రింక్ ప్లీజ్. ఏమండి మీరు మందు తాగుతారా? మందు తాగటం ఆరోగ్యానికి హానికరం. మొన్న పేపర్లో చదివి అప్పటి నుంచి మానేశానండి. ఏంటి తాగడమా? అలాంటివి చదవటం. ఎడుతుంది. అయ్యో వాళ్ళ నాన్నక లేడండి, ఆ బాబుని ఏమనుకోండి ప్లీజ్. ఒరే నువ్వేట్రా పేరపురుగులో తగులుకున్నావు? ఏం చేస్తున్నావు? సిగ్గుపడుతున్నానండి. నువ్వు సిగ్గుపడుతున్నట్లేదు, ఆ బొట్టినేలతో నేలం నవ్వుతున్నట్టుంది. ఏం చేస్తున్నావు? కాళ్ళు మొక్కడానికి ట్రై చేస్తున్నా. కాళ్ళు మొక్కే లోపు కామెంట్లు కూడా అయిపోతాయి. ఏమండి టుడే ఈస్ అవర్ ఫస్ట్ నైట్ అని ఫేస్బుక్ లో పెట్టమంటారా? ఎందుకు లైవ్ ఆన్ చేసి స్టూల్ మీద పెట్టు, కామెంట్లు చదువుతూ కంటిన్యూ చేద్దాం. ఏమనిపిస్తుందండి? నీళ్ళ ట్యాంకర్ కింద నీళ్ళ బింద పెట్టినట్టుంది. పాపం తెచ్చుకుంటారు ఎందుకంటే? ఓ కారు కడుగుతున్నారా? అదే లేదు, నీళ్లు పోస్తున్నా. పెరిగి పెద్దదై బస్సు అంత అవ్వాలని. అబ్బా మా ఇంట్లో టీవీ వస్తలేదండి. మీ ఇంట్లో టీవీ చూడొచ్చా? మా ఆవిడ చూస్తే 3 రావట్లేదు. మీ ఆవిడ చూడొచ్చా? అదే అవును, మొన్న
మీరు లేరు, ఎక్కడికైనా వెళ్ళారా? మా తాతగారు పోతే ఊరెళ్ళే వాళ్ళే మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి. అయ్యయ్యో, ఎలా పోయారండి? కోనేరు స్నానానికి వెళ్ళాడు. ఆ. ఎవడో 3 మునకలు వేస్తే దేవుడు కనిపిస్తాడని చెప్పాడంట. ఆ. 3 వేసాడు, ఆ. దేవుడు కనిపించలా. 4వ వేసాడు, ఆయన కనిపించాలి అప్పటి నుంచి. అదేంటి మీ తాతగారు పెద్ద గజ ఎత్తగాడు కదా. గజ ఈతగాడే, గజం మాత్రం ఎదగలడు. శిలానంద స్వామీజీ. ఏంటా గోళ? శిలానంద స్వామీజీ అండి. పిల్లానందా? ఒరే, అది ఆ. ఆయన మహిమలకి పిల్లలు పుడతారట. ఆయన మయూర్ వల్ల పుట్టారో ఆయన వల్ల పుట్టారో కనుక్కో. ఒక రోజు కూర్చొని ఏమండి ఆది గారు ఏం చేస్తున్నారు? ఆఫ్రికా కోతుల మీద రీసెర్చ్ చేస్తున్నారా? నువ్వు అక్కడ వస్తే కంప్లీట్ అయిపోద్ది. ఏమండి అది అర్థం ఆ సుబ్బారావు గారు మార్కెట్ లో రాడు తీసుకుని కొట్టాడే. మరి మీరు ఊరికనే ఊరుకున్నారా? మీ చేతిలో ఏమి లేదా? ఎందుకు లేదు, వాళ్ళ ఆవిడ చేయి నా చేతిలోనే ఉంది. అబ్బా చూడడానికి లక్ష్మీదేవిలో ఉన్నావమ్మా, కొంచెం ధర్మం చేతల్లి. పాపం గుడ్డివాడు అనుకుంటా ధర్మం చేవి. లేకపోతే నువ్వు మహాలక్ష్మి అంటే కాల్ చేసి ఏమయ్యా నీకు సిగ్గు లేదు నడి వీధిలో అడుక్కోవడానికి? లేకపోతే నువ్వు ఇచ్చే రూపాయికి ఒక ఆఫీస్ పెట్టి టేబుల్ వేసుకుని అడుక్కుంటాడా? ఇంత మంది ఉండగా మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేశారండి మా యువరాజా? స్క్రిప్ట్ రాసింది నేనే కదా, అమ్మ మగులు సెలెక్ట్ చేస్తారా? సర్లేండి, ఈ దేవుడి దగ్గర ఏదో కప్పు ఎందుకు? ఏయ్! ఆ, ఏదైనా ఈ కప్పును మాత్రం అనుకో. పరుగు పందెంలో ఇద్దరిని ఓడించి గెలుచుకున్నా. ఎవరండి ఆ ఇద్దరుని? ఒకటి దీని ఓనర్. అల్లుడు, ఆ. అమ్మాయి ఎలాగుంది? ఇప్పుడే గాలుదిన బెలూన్ లాగా ఫ్రెష్ గా ఉందరా. అల్లుడు, అమ్మాయి చేయి తీసుకొచ్చి నీ చేతిలో పెడుతున్నాను అల్లుడు. ఒరే, నువ్వు దాని చెయ్యి నా చేతిలో పెట్టినట్లేదురా. ఏదో అరటిపండు తీసుకెళ్లి ఏనుగు తొండానికి అందించినట్టుంది. అల్లుడు, అమ్మాయికి ఏం తెలియదు, కొత్త, నువ్వే చూసుకోవాలి. నేను మాత్రం కోచింగ్ తీసుకున్నానా? నాకు కొత్త. అంటే ఇప్పుడే సినిమా స్టార్ట్ చేసేస్తారా? ఏ సుధీర్ వచ్చి ట్రైలర్ లాంచ్ చేయాలా ఏంటి?